చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మోంతా తుఫాను తీరం దాటే సమయంలో ఎలా ఉందో చూడొచ్చు. ప్రస్తుతం నేను మచిలీపట్నం మంగనపూడి బీచ్కి వెళ్ళే దారిలో ఉన్నాను. దారిలో ఇప్పుడు కనీసం గంటకి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు, చెట్ల కొమ్మలు కూడా విరిగి పడిపోయిన పరిస్థితి కనబడుతోంది. అత్యంత వేగంగా గాలులు వీస్తున్నాయి. గాలితో పాటు అదేవిధంగా భారీ వర్షం కూడా కురుస్తోంది. మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. కేవలం బీచ్కి ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బీచ్ దగ్గర పరిస్థితి అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. మరొక 70 కిలోమీటర్ల దూరంలోనే తుఫాను కేంద్రీకృతమైన నేపథ్యంలో భారీ గాలులు ఇక్కడ మొత్తం మచిలీపట్నాన్ని వణికి చేసినాయని చెప్పుకోవాలి. మొత్తం చెట్లన్నీ కూడా ఎక్కడెక్కడ విరిగిపడిపోయిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఉన్న అధికారులంతా కూడా అంటే ముఖ్యంగా సిటీల్లో వరకు కూడా అంటే బీచ్ రోడ్డు కాబట్టి చాలా తక్కువ మంది బీచ్ రోడ్లోకి వస్తూ ఉంటారు. కానీ ఏదైతే మచిలీపట్నం మెయిన్ ఏరియా ఉంటుందో జనావాసం నివసించే ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో కనుక ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇక్కడ ఇమీడియట్గా తొలగిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఇక్కడ నిలబడే పరిస్థితి కూడా లేదు. కనీసం రోడ్లోంచి మాట కూడా రాని పరిస్థితి. అంత దారుణంగా తుఫాను ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా తీరం దాటితే దీని పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్న తుఫాను తీరం దాటే సమయంలో ఈ వేగం ఖచ్చితంగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చు అని కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ నిలబడలేని పరిస్థితి, ఇక్కడ ఉన్న గాలికి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం ఇది మచిలీపట్నంలో ఉన్న పరిస్థితి. మొత్తం తీర ప్రాంతం మొత్తం కూడా అల్లకల్లోలంగా ఉంది. సముద్రం దగ్గర అయితే పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. ఎవరిని కూడా ఈ రోడ్లోకి బీచ్కి వెళ్ళే రోడ్డు ఈ రోడ్లోకి మోస్ట్లీ ఎవరు రానివ్వట్లేదు. ఈ నియర్ బై ఉన్న గ్రామాల్లో ప్రజలు మాత్రమే అటు ఇటు తిప్పుతున్నారు. మోస్ట్లీ ఇక్కడ ఎవరిని కూడా రానివ్వని పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. బీచ్ రోడ్డు మొత్తం కూడా ఈ విధంగా ఉంది. ఇక మచిలీపట్నం మొత్తాన్ని కూడా పూర్తిగా గాలులు అనేవి మొత్తం వణికిచ్చేసినాయనే చెప్పుకోవాలి. భారీ వర్షం అనేది ఇక్కడ పడుతోంది. కాకినాడ తీరం దగ్గర దాడుతుంది అనుకున్నారు, కానీ అది యానాం తీరం దగ్గరికి వచ్చేస్తుంది. పైగా ఈ భారీ గాలులతో ఇక్కడ కనీసం ఇక్కడ అధికారులకి సహాయ చర్యలు కూడా చేసే పరిస్థితి అనమాట లేదు. సో ఇది ఇక్కడ ఓవరాల్గా పరిస్థితి. తుఫాను తీరం దాటే సమయంలో ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. ఇక తీరం దాటిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఎఫెక్ట్, ఇక దాన్ని బట్టి అధికారులు ఒక అంచనాకు వచ్చి సహాయక చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, మచిలీపట్నం నుంచి.